హాయ్ అండి, హలో ఎవ్రీవన్. ఇల్లు పిల్లలు ఛానల్కి స్వాగతం. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. చిన్న చిన్న ముగ్గులు అవి వేయడానికి నాకు అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఈరోజు మీకు 3 చుక్కల ముగ్గులు ఎలా వేయాలో నేర్పిస్తాను. నేను చాలా సింపుల్గా నేర్పిస్తాను. నేను అన్నీ అంటే తీగల ముగ్గులు అలాగా నేర్పిస్తానన్నమాట. చూడండి ఒకసారి సింపుల్గా. నేను 3 చుక్కలు పెట్టాను కదా ఇక్కడ. ఏం లేదండి, చాలా సింపుల్. ఫస్ట్ ఇలా గీసి ఇలా అని ఫస్ట్ ఒక స్క్వేర్ షేప్లో లాగా మధ్యలో ఉన్న ఈ 5 డాట్స్కి కలుపుకోవాలి. తర్వాత సింపుల్గా ఇలాగా క్రాస్గా 2 లైన్స్ వేసుకోండి. 3 డాట్స్కి 2 లైన్స్ వేసుకోండి. ఇలాగా ఇవి కలిపేసేయండి. అంతే అండి, చాలా సింపుల్. ఇవి ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉన్న చోటు, లేదంటే తులసి కోట ముందు ఇవి చాలా అంటే చాలా బాగా కనబడతాయండి. ఇంకా వీటికి నేను పెన్నుతో చేస్తున్నాను కాబట్టి ఇలా ఉంది. మీరు ఏదైనా ముగ్గుతో కానీ కలర్తో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి కూడా చూపిస్తాను మీకు. నేను ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేసింది, కొద్దిగా స్లోగా వేస్తాను. కొంచెం ఇది కష్టంగా అనిపిస్తుంది, చూసే వాళ్ళకి ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ చూడండి, నేను చాలా సింపుల్గా మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇలా అని ఇలాగా, మళ్ళీ ఇలాగా చూడండి ఒకసారి. ఇలాగా అంతేనండి. ఇలాగ అనేసి మళ్ళీ ఇలా పైనుంచి ఇలా కిందకి వీటిని కలిపేసేయాలి అండి. మళ్ళీ తర్వాత ఇది ఇలాగా వచ్చేసి ఇలాగ. ఇంతేనండి, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. అంటే చూసే వాళ్ళకి అందరికీ అరే కొంచెం కష్టంగా ఉంది, ఇది ఎలా తెప్పుతారా అని అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ. ఇంకొక ముగ్గు చూపిస్తాను చూడండి. ఇలా అనేసి ఇలాగా, ఇది ఇలాగా చూడండి ఎంత బాగా వస్తుంది. ఇవన్నీ ఏం లేదండి, 3 సింపుల్ 3 చుక్కల ముగ్గులు అండి. ఇంకొకటి, మనం డాట్స్ అనేటివి కరెక్ట్ మనం చూసి వాటి మధ్య గ్యాప్ అంతా ఈక్వల్ ఉండేలా చూసుకుంటే ఈ తీగల ముగ్గులు అనేటివి చాలా బాగా కనబడతాయి, నీట్గా కనబడతాయి. సో ఈ రోజుకి ఈ 3 ముగ్గులు అండి. ఓకే, థ్యాంక్ యూ.